అలాగా ఒక స్టెప్ వేసుకుంటూ కూడా ఇంకేం
రోజు అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈ రోజున ప్రారంభిస్తున్నాం. అందులో మూడవ ప్రోగ్రామ్ అయిన ఫారెస్ట్ అకాడమీకి ఒక శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఇది 18 కోట్ల వ్యయంతో అటవీ శాఖ ఫ్రంట్ లైన్ సిబ్బందికి అడవుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు మెళకువలు కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతోటి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. ఈ అకాడమీ అటవీ విద్య అభివృద్ధికి, పరిశోధనకి, పర్యావరణ పరిరక్షణకు, గ్రీన్ కవర్ పెంపుకు దోహదం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఒక 50% మనకు 33% ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసం అని. దాంట్లో 50% ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం. సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ, ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి. అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలకు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి, దానికి అందించడానికి కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ భవన నిర్మాణానికి సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి శాంతిప్రియ పాండే గారికి, రాహుల్ పాండే గారికి, శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఖజూరే గారికి, అలాగే బిఎన్ఎన్ మూర్తి ఐఎఫ్ఎస్ గారికి, విజయ్ కుమార్ గారికి, మిగతా అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు ముందుకు నడిపించి ప్రత్యేకించి మీకు నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ముందు నుంచి ఈ 3 కార్యక్రమాలు 3వ ప్రోగ్రామ్గా పాల్గొనే దాంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, కందులు దుర్గేష్ గారికి, సినిమాటోగ్రఫీ అండ్ కల్చరల్ మినిస్టర్, అలాగే పురంధేశ్వరి గారికి, సోమవీరాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గోవింద పుచ్చే చౌదరి గారికి, శ్రీ భక్తుల బలరామకృష్ణ గారికి, నల్లవెల్లి రామకృష్ణారెడ్డి గారికి, ముప్పాడు వెంకటేశ్వర గారికి, అలాగే చిరుజు బాలరాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి ప్రి ప్రశాంతి గారికి, అలాగే నరసింహ కిషోర్ గారికి, చంద్రరామన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అలాగే మిగతా ఉన్నతాధికారులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్. ఆంధ్ర అటవీ అకాడమీ నేలపై